సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ ఈ టాప్ బాక్స్ అనేది మనం మన హిమాలయన్ మీద ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట ఇప్పుడు. అండ్ మీరు చూస్తుంటే కనుక ఎగ్జాక్ట్ దిస్ ఇస్ ద సేమ్ టాప్ బాక్స్ మనం క్లాసిక్ 350 దాదా మీద కూడా యూస్ చేసింది. అండ్ దీని కంప్లీట్ అన్బాక్సింగ్, దీని ప్రైస్ ఎంత ఉంది, దీంతో ఇంకా ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి, ఇవన్నీ నేను ఇంకో వీడియోలో కవర్ చేశాను క్లాసిక్ 350 మీద ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద థంబ్నెయిల్ ఆఫ్ దట్ వీడియో అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఏం జరిగిందో కూడా తెలిసిందే. వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో మనం కమలాపూర్ ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో టాప్ బాక్స్ ర్యాక్ అనేది కంప్లీట్గా విరిగి పడిపోయిందనమాట. అండ్ దానివల్ల మనం ఏంటంటే టాప్ బాక్స్ కంప్లీట్గా క్లాసిక్ నుంచి తీసేయాల్సి వచ్చింది. కంప్లీట్ ఆ ర్యాక్ అనేది విరిగిపోయి పడిపోయింది అనమాట ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు. సో అప్పటి నుంచి నేను క్లాసిక్ మీద మళ్ళీ ఇది ఇన్స్టాల్ చేయలేదు, బికాస్ మనకి హిమాలయన్ తీసుకునే ఐడియా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇదైతే క్లాసిక్ 350 మీద ఇన్స్టాల్ చేయలేదన్నమాట. సో మన హిమాలయన్ చూసుకునేంటే ఇన్బిల్ట్గా మనకు ఒక ర్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొత్తగా వచ్చే వర్షన్స్లో, పాత వర్షన్స్లో కూడా టాప్ బాక్స్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు మనకి అడ్వెంచర్ టూరర్ కేటగిరీలో వచ్చే మోటార్ సైకిల్కి. అండ్ ఈ టాప్ బాక్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ అనేది మనకి ఈ టాప్ బాక్స్ తోటే వచ్చింది. సో ఇట్స్ వెరీ ఈజీ టు మౌంట్. మనకి కింద ర్యాక్ ఉంటే ఈజీగా మౌంట్ చేయొచ్చు. కాకపోతే ఇది చూడొచ్చు మీరు, దీంట్లో వచ్చే హోల్స్ దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట మనకి. సో దీంతో పాటు మనకి కింద క్లాంప్స్ లాగా కూడా వచ్చినాయి అనమాట. ఆ క్లాంప్స్ తోటి ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. మనకి హిమాలయన్లో వచ్చేసి ఆ టాప్ ర్యాక్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అనేది ఇక్కడ ఇస్తారు చూడండి. దాని స్క్రూయింగ్ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, స్క్రూస్ ప్లేస్మెంట్. సో అందుకనే నేను ఏం చేశానంటే ఈ ర్యాక్లో నేను ఇక్కడ హోల్స్ అనేవి డ్రిల్ చేయించాను. ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ హోల్స్ అనేవి డ్రిల్ చేయించాను. హిమాలయన్ మీద ఇన్స్టాల్ చేసి చూద్దాం ఆ ప్లేట్ తీసేసి, ఒకవేళ కరెక్ట్ కూర్చుంటుందా. అండ్ దెన్ టాప్ బాక్స్ కూడా ఫిక్స్ చేసి చూద్దాం దాని మీద ఎలా ఉంటుందో. అండ్ గైస్ ఇంకోటి మీకు ఇక్కడ చెప్పాలనుకుంటే నేను కొత్త టాప్ బాక్స్ అనేది తీసుకుందాం అనుకున్నాను అనమాట మనకి హిమాలయన్ తోటి. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా ఇట్ విల్ బి విత్ క్లాసిక్ 350గా ఇన్స్టాల్ చేసేసి, అండ్ హిమాలయన్కి మనం ఏంటంటే అల్యూమినియం బాక్స్ వస్తుంది కదా టాప్ బాక్స్, సో అది తీసుకుందాం అనుకున్నాను అనమాట. కాకపోతే కొద్ది కంపారిజన్ చేస్తే నాకు ఏమనిపించిందంటే అల్యూమినియం బాక్స్ అనేది మనకి ఎట్లాగైనా కానీ ఎంత లేదన్నా కానీ 10,000 to 15,000 అనేది పడుతుంది అనమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ మన దగ్గర ఉంది. అండ్ ఇంకో విషయం కూడా ఏంటంటే దాని వెయిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 8 kgs అలా పడుతుంది అనమాట. టాప్ బాక్స్ ఒక్కటే, అల్యూమినియం టాప్ బాక్స్ ఒకటే 8 kgs అలా ఉంటుంది. అండ్ మన హిమాలయన్ టాప్ ర్యాక్ది దాని మాక్సిమం లోడ్ వచ్చేసి 7 kgs అనమాట. సో అందుకనే నేను కొద్దిగా ఆలోచించాను అది తీసుకుందామా లేకపోతే ఉన్నదే పెట్టేద్దామా, ప్లాస్టిక్ది ఫైబర్ది యూజ్ చేద్దామా అని చెప్పి. అండ్ అది కూడా ఒక పాయింట్ అనమాట నేను ఆలోచించింది. అంటే ఒకవేళ మీకు కూడా తీసుకునే ఆలోచన ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఫర్ హిమాలయ ఇట్స్ డెఫినెట్లీ బెటర్ టు హ్యావ్ ఎ ఫైబర్ టాప్ బాక్స్ అనమాట దాన్ హ్యావింగ్ ఎన్ అల్యూమినియం. లుక్స్ వైజ్ మాత్రం అల్యూమినియం టాప్ బాక్స్ విల్ లుక్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. సో యా, ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాం మీతోటి. సో చలో లెట్స్ గో అండ్ ఇన్స్టాల్ ఇట్. సో గైస్ మీకు తెలిసినట్టు దిస్ ఇస్ హౌ ద బ్యాక్ టాప్ ర్యాక్ ప్లేట్ వచ్చేసి మనకు ఉండేది. అండ్ దీని మీద వచ్చేసి మ్యాక్సిమం 7 kgs అని చెప్పి అయితే మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ 4 స్క్రూస్ మనం రిమూవ్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ 4 స్క్రూస్ ఎక్కడ ఉన్నాయో ఆ 4 స్క్రూసే నేను మన టాప్ ర్యాక్ వచ్చే ప్లేట్ మీద కూడా నేను హోల్స్ అనేవి డ్రిల్ చేయించాను అనమాట. అండ్ ఫర్ దిస్ యూ విల్ నీడ్ దిస్ ఎల్ఎన్ కీ. మన దగ్గర ఆల్రెడీ ఎల్ఎన్ కీ సెట్ ఉంది కాబట్టి మేబీ యూ విల్ జస్ట్ నీడ్ దిస్ ఎల్ఎన్ కీ అనమాట. దీని నంబర్ ఎంత ఉందంటే ఇట్ ఈస్ 5/32 అని అయితే ఉంది. దీని ఎగ్జాక్ట్ నంబర్ ఏంటి ఎంత అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఫ్లాష్ చేసేస్తాను. సో వీ విల్ స్టార్ట్ ది ప్రాసెస్ అండ్ వీ విల్ రిమూవ్ దీస్ 4 నట్స్ రిమూవ్ చేసి మన దగ్గర ఉన్న టాప్ ర్యాక్ ప్లేట్ అనేది ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో గైస్ మనకి టాప్ ర్యాక్ అయితే సాలిడ్గా ఇన్స్టాల్ అయిందనమాట. అసలు ఇంత గ్యాప్ కూడా లేకుండా టూ మచ్ సాలిడ్గా ఇన్స్టాల్ చేసాము. కొద్దిగా ట్రాఫిక్ సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి, దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడైతే మనం టాప్ బాక్స్ అనేది ఇన్స్టాల్ చేసి చూద్దాం టాప్ ర్యాక్ మీద ఎంతవరకు ఫైనల్గా ఫిక్స్ అయిపోయిందో, సాలిడ్గా ఉందో అని చెప్పి ఒకసారి ఫిక్స్ చేసి చూద్దాం. సో ఇట్ ఈస్ జస్ట్ అస్ ఎ సాలిడ్లా ఫిక్స్ అయిపోయింది అనమాట. చూడొచ్చు మనకి చాలా ప్రీమియం లుక్ ఉంది. ప్లస్ ఏంటంటే ఎక్సలెంట్గా ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ కొద్దిగా కూడా లూజ్గా అయితే లేదు. సో చాలా సాలిడ్గా ఫిక్స్ అయింది అనమాట. మనకి టాప్ ర్యాక్ ప్లేట్ అనేది ఎంత సాలిడ్గా ఫిక్స్ అయితే మనకి టాప్ బాక్స్ కూడా అంత స్టడీ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ అకంప్లిష్డ్ ద మిషన్ అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్
ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది, టాప్ బాక్స్ కావాలనుకుంటే నేను ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను అనమాట. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.